అది అంటే పరిపక్వత లేకపోవటం. అదే పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే రాబోయే ఇవాళ మనం మాట్లాడే మాట ఇంకా 2 ఏళ్ల తర్వాత మనకి ఇది ఎదురొస్తుందా అనే ఒక దూరదృష్టితో మాట్లాడతారు. ఆ పరిపక్వత ఆయనలో లేదు. అంతెందుకు గుమ్మడి నరసయ్య గారు అనే ఒక సిపిఐ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే ఆయన సాదాసీదా జీవితం గడుపుతాడు. 6 సార్లు గెలుపొందాడు. ఒకసారి డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా నరసయ్య నిన్ను ఎట్లా ఓడించాలయ్యా అని కూడా నవ్వుతూ అడిగాడంటే అంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని వ్యూహాలు వేసినా ఆయన ఓడించలేకపోయారు. ఆయన అసలు ఎవరి జోలికి వెళ్ళడు. నేను కూడా అసెంబ్లీ కవరేజ్ చేస్తున్నప్పుడు ఆయన బస్సులో రావటం, సైకిల్ మీద రావటం మేము స్వయంగా చూసేవాళ్ళం. ఆయన బట్టలు కూడా ఇతరుల బట్టలలాగా తెల్లటి బట్టలు, ఇస్త్రీ బట్టలు కూడా ఉండవు. సాదా సీదా ఒక సామాన్య గిరిజన గూడెంలో ఎట్లా ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అయితే అన్నాడు బయటికి, తండ్రిని దగ్గర ఇతను ఏమీ నేర్చుకోలేకపోయాడు అని. ఎందుకన్నాడంటే ఇతనికి రాజనీతి తెలియదు, రాజకీయం తెలియదు, పరిపక్వత లేదు, పాలనలో ఒక ఇది కనపట్టలేదు, రాజస్వం కనపట్టలేదు, తర్వాత సహజ న్యాయం కనపట్టలేదు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయబట్టే కదా ఆయన ఒక్క మాట మాట్లాడాడు. ఆయన ఎవరి గురించి అనలా. అంటే గుమ్మడి నరసయ్య గారు లాంటి వివాదరహితమైన వ్యక్తి, అసలు అన్నీ త్యజించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆ విధమైన భావన వ్యక్తం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అపరిపక్వతగా జరిగిందో, ఎంత అరాచకంగా జరిగిందో, ఎన్ని దాష్టికాలు జరిగినాయో, ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఆలోచించిన విధానంలో ఆయన నేలబారుగా జరిగింది. ఆయన పరిపాలన చాలా నేలబారుగా జరిగిందని మనం అవగాహన చేసుకోవాలి.